బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా దమ్మనవారిపాలెం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 14 మంది ఉన్నారు. మిగతా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గట్టువారిపాలెం నుండి కొండ పాటూరు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ట్రాక్టర్ కాలువలోకి దూసుకెళ్లింది. పోలేరమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సాయి శంకర్, ప్రధానంగా అతివేగం బాపట్ల జిల్లా సంబంధించినటువంటి కర్లపాలెం మండలంలో విషాద ఛాయల్ని మిగిల్చిందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా రేపల్ల నియోజకవర్గం నాగారం మండలం గట్టుపారివాళ్ళి గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు 25 మంది మొత్తం కోటూరు పోలేరమ్మ అమ్మవారి దర్శనార్థం వెళ్తున్నటువంటి నేపథ్యంలో కర్లపాలెం మండలం యాజిలి హై స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి ట్రాక్టర్ ఎదురుగా కూడా బస్సు వస్తున్నట్లు కూడా అక్కడ ప్రత్యక్షంగా ఈ యాక్సిడెంట్ లో ఉన్నటువంటి చెప్తున్నారు. అతివేగంగా ట్రాక్టర్ వెళ్లడం వల్ల ఒక్కసారిగా కూడా పక్కకు తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ అనేది బోల్తా పడింది అనే విధంగా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో కూడా 4 చనిపోయినట్లు కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 2 మహిళలు 2 మగవారు ఉన్నట్లు తెలుస్తుంది. ట్రాక్టర్ డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయినట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఎవరైతే ఈ 25 మందిలో కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమందికి మాత్రం వెంటనే ఈ ప్రమాదం నుంచి పక్కకి వాళ్ళు దూకు వేయడంతో ఈ ప్రమాదంలో వాళ్ళు తప్పించుకున్నారనే విధంగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం అమ్మవారి దర్శనార్థం వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అతివేగం వల్ల కూడా కుటుంబాలు అంటే పలు కుటుంబాలు కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్ని కుటుంబాల్లో అయితే విషాద ఛాయలు మిగిల్చాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం బాపట్ల ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం ప్రమాద సంఘటనకి ప్రాంతానికి కూడా వెళ్లి క్షతగాత్రులను అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదానికి సంబంధించి మరికొంతమంది చనిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి నేపథ్యంలో దగ్గరలోని హాస్పిటల్కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, కుటుంబాలకు సంబంధించిన వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.